అందరికీ నమస్కారం అండి. విజయవాడలోనే అత్యంతమైనటువంటి అనుభవం కలిగినటువంటి డాక్టర్ బి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌లో అరుదైన అత్యంత క్లిష్టమైనటువంటి మరి కంటి చికిత్సలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అంశం తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం మన ముందు ఒక పేషెంట్ ఉన్నారు. ఆవిడ దేనికొచ్చారు? ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఎలా ఉంది? ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు మార్గరెట్ అండి. మార్గరెట్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ అండి. ఓకే. విజయవాడ నుంచి వచ్చారు. అవును. ఏం చేస్తూ ఉండేవాళ్ళు? నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లో హెచ్ఎన్‌గా రిటైర్డ్ అయ్యానండి. ఓకే. సో, నాకు ఏంటంటే ఆ! ఒక 4 మంత్స్ బ్యాక్ నాకు కొంచెం కళ్ళు అంటే బ్యాక్ సైడ్ బాగా ప్రెస్ అయ్యేదండి. హ్మ్. అలా అవటం వలన సార్ ఏమన్నారంటే న్యూరో సర్జన్ చూపించుకోమన్నారు. హ్మ్. అక్కడికి న్యూరో సర్జన్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయినా గాని వెయిన్స్ అన్నీ కంప్రెస్ అయిపోతున్నాయి. హ్మ్. సో, సార్ ఏమన్నారంటే ఒక్కసారి మీరు ఆప్థాల్మాలజిస్ట్‌కి చూపించమన్నారు. ఓకే. సో, ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికెళ్ళమన్నారు అనని నేను ఒక 2, 3 కార్పొరేట్ హాస్పిటల్స్‌కెళ్ళానండి. హ్మ్. సో, వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఏం మిషన్స్ కూడా ఏం లేవండి. ఈ కార్పొరేట్ హాస్పిటల్ కూడా విజయవాడేనండి? విజయవాడేనండి. విజయవాడ. ఒకటి గుంటూరు దగ్గర ఉంది. ఆ! ఒకటేమో బందర్ రోడ్‌లో ఒకటుంది కదండీ! ఆ! అట్లా ఇంకా వేరే ఒక 2, 3 హాస్పిటల్స్‌కెళ్ళానండి నేను. ఏం చెప్పారు వాళ్ళు? అక్కడ వాళ్ళేం చెప్పారంటే, "ఇంకా మీకు 4 మంత్స్ ఉంది. సో, నో ప్రాబ్లమ్ ఫర్ యూ" అని అన్నారు. ఏంటది? కంటికి మీకేమవ్వదు. క్యాటరాక్ట్ ఉంది. ఇంకా 4 మంత్స్ వరకు నో ప్రాబ్లమ్ ఫర్ యూ అని చెప్పేసన్నారు. మీకు క్యాటరాక్ట్ వచ్చింది 4 నెలల ఇంకా వరకు? 4 నెలల వరకు నో ప్రాబ్లమ్ అని చెప్పారండి. ఓకే. ఆ తర్వాత వాళ్ళేమన్నారంటే తర్వాత ఒక దగ్గరికెళ్ళిన తర్వాత అట్లా అన్నారు. దాని సెకండ్ ఎళ్ళానండి బందర్ రోడ్. హ్మ్. అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళేం చెప్పారంటే అక్కడ వాళ్ళే చూసింది కూడా ఏం లేదండి. హ్మ్. జస్ట్ ఏమన్నారంటే ఈ మిషన్ మీద ఒక 2 డ్రాప్స్ ఏసి ఏం లేదు బానే ఉంది. మీ ఇష్టం ఉన్నప్పుడు చేయించుకోండి అని చెప్పేసారండి. ఇంకంతే టెస్ట్ చేయటాలు ఇంకా అదేం లేదండి. ఆ! ఒక జస్ట్ దాని కొరకే అక్కడ గంట 3000, 4000 అట్లా మాకు ఇదయినాయండి. ఒక హ్మ్. డ్రాప్స్ జస్ట్ అట్లా పరీక్ష చేయించుకున్నందుకే ఇంకా వాళ్ళేదో 4, 5 డ్రాప్స్ ఇచ్చి పంపించారండి. హ్మ్. అంతవరకే. దెన్ మళ్ళీ ఏం చేసామంటే నేను ఇలా బాధపడుతున్నాను. ఒకరోజు నేను ఇక భయంకరమైన నొప్పికి ఆ! నేను ఇలా బాధపడుతుంటే మా ఆటో డ్రైవర్ హుహు. వాళ్ళ బాబుని ఇక్కడ డాక్టర్ గారి దగ్గర చూపించానటండి సుబ్బారావు గారి దగ్గర. హ్మ్. ఆ బాబు చాలా బాగున్నాడు. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాడు. ప్లస్ చదవగలుగుతున్నాడు. మీరు రండి అమ్మా నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఆ! చెప్పాడండి. ఓకే. సో, నేను సార్ దగ్గరికొచ్చానండి. నేను ఎందుకంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకుంటాను. రెగ్యులర్ చెకప్. ఆ! సో, నేనక్కడ చేయించుకొని హార్ట్ చెకప్ చేయించుకొని వస్తుంటే, "అరే బాబు వచ్చాం కదా! ఆన్ ద వేలో ఎక్కడన్నా మంచి డాక్టర్ గారు ఉంటే చూడరా" అంటే ఐ హాస్పిటల్ ఐ హాస్పిటల్. నేను చూపిస్తాను రా మా డాక్టర్ గారు ఉన్నారని చెప్పేసేసి హ్మ్. నా ఆటో అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చాడు సార్. ఓకే. సో, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సార్ చూసారు. హ్మ్. ఒకటి కాదండి చాలా పరీక్షలు చేశారు. హ్మ్. లేజర్ ని ఆ మిషన్ ఇక్కడున్న మిషన్స్ చూస్తే నేనే స్టన్ అయ్యాను సార్. హ్మ్. నేను స్టన్ అయ్యాను. ఇంత మంచి ఎక్విప్‌మెంట్ పెట్టుకొని ఎక్కడికో ఎళ్ళానేంటా అని చెప్పేసేసి నేను కొంచెం బాధపడ్డాను. హ్మ్. దట్టు ఏంటంటే అంతంత అమౌంట్ పోసాం. కానీ ఇక్కడ 2, 3 పరీక్షలు చేశారు. 2, 3 మిషన్స్ కింద చూపిచ్చారు సారు. చూసిన తర్వాత లాస్ట్ సార్ చెప్పారు, "అమ్మా నీకు రేపు చేయించుకుంటావా ఆపరేషన్" అన్నారు. ఆ తర్వాత నా గురించి అన్నీ చెప్పేసారు నాకన్నీ. ఇలా ఉంది కన్ను ఇలా ఉంది. నువ్వు తొందరగా చేయించుకోమ్మా అని అన్నారు. హ్మ్. అప్పుడు నేను తొందరపడి ఓకే సార్ నేను రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పాను సార్ నేను. సో, మార్నింగ్ యాక్చువల్‌గా అసలు ఏంటంటే పేషెంట్ డాక్టర్ కొరకు వెయిట్ చేస్తారు. హ్మ్. బట్ డాక్టర్ గారు పేషెంట్ కొరకు వెయిట్ చేయటం అనేది ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్ సార్. హ్మ్. నేను అది నిజంగా చెప్తున్నాను సార్. ప్రతి ఒక్కరం కూడా దాన్ని నేనైతే అది మాత్రం చాలా అప్రిషియేట్ చేస్తాను సార్. మీరు నర్స్ అయ్యుండి కూడా మీరు నేను యాస్ ఏ నర్స్ అయ్యుండి కూడా నేను హ్మ్. డిపార్ట్మెంట్‌లో ఉండి కూడా నేను హ్మ్. అలాంటి ఇది ఎక్కడ చూడలేదు సార్. హ్మ్. ఏ హాస్పిటల్? ఏ హాస్పిటల్‌లో చూడలేదు. కార్పొరేట్‌లో కూడా చాలా చిన్నోళ్ళు మీరు చేస్తారా ఆపరేషన్ అని నేను వాళ్ళని డైరెక్ట్‌గా అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, నేను కాదండి పెద్ద డాక్టర్ గారొస్తారు. ఎంతవుతది? ఒకరు 75, ఒకరు 85, ఒకరు 65 అని అన్నారు 3 హాస్పిటల్స్‌లో. సో, నేననుకున్నాను ఇట్స్ వెరీ బ్యాడ్ అనుకున్నాను. ఎనీవే రేపు మళ్ళీ మా పాప దగ్గరికెళ్తాను కదా! హైదరాబాద్‌లో ఎక్కడైనా చేయించుకోవచ్చులే అన్న ఈ వేలో నేను ఇదైపోయాను. హ్మ్. సో, లాస్ట్‌కి నేను కొంచెం ఎప్పుడైతే నా నరాలు ఇట్లా కంప్రెస్ అవుతున్నాయో హ్మ్. దెన్ ఆ టైంలో నా ఆటో అబ్బాయికి చెప్పాను. "అరే! నాకిట్లా ఉందిరా ఏం చేయమంటావురా" అని. హ్మ్. అప్పుడు అతను తీసుకొచ్చాడన్నమాట నన్నిక్కడికి. ఓహ్! అతను గ్రేట్. తీసుకొచ్చిన తర్వాత సార్ చూసి ఆ ఎక్విప్‌మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత
సార్ ఒపీనియన్ తీసుకుని ఒకవేళ సార్ చేస్తే ఇక్కడే చేయించుకోవాలి అని నేను ఆ మినిట్ లో నేను డిసైడ్ అయిపోయాను సార్. ఆ మినిట్ నేను డిసైడ్ అయిపోయి సార్ వెంటనే అన్నారు, అమ్మ నువ్వు ఆపరేషన్ చేయించుకుంటావు అని అన్నారు. సార్ ఓకే సార్ నేను చేయించుకుంటాను అన్నారు. సరే మార్నింగ్ వచ్చేసి అమ్మా నువ్వు 8 o'clock కల్లా వచ్చేయమన్నారు నన్ను. నేను 8 o'clock ఇంకా అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. నేను ఆన్ ద వేలో ఉన్నాను. డాక్టర్ గారు నేను వచ్చి అసలు యాక్చువల్గా సార్ కొరకు చూడాలి. అది కాకుండా సార్ నా కొరకు అమ్మా మేడం వచ్చేస్తున్నారా మీరు అని అడిగారండి. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. దానికి మాత్రం ఇట్లాంటి ఇది నేను చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అయ్యాను సార్. నేను నా కొరకు డాక్టర్ గారు వెయిట్ చేయటం అనేది ఎక్కడ లేదు, ఇది ఎక్కడ లేదు సార్. ఇది వచ్చాను సార్. వచ్చిన తర్వాత సార్ చూసారు, పదమ్మా వెళ్ళిపోతే పైకి రండమ్మా అన్నారు. నేను పైకి వెళ్ళాను సార్. నేను మామూలుగా థియేటర్ తీసుకెళ్లారు. పడుకోబెట్టిన తర్వాత అమ్మ చిన్న ఇంజెక్షన్ ఇస్తా, అది కూడా చెప్పే ద వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా ఇదిగా ఉంది సార్. అసలు అంత మంచిగా మాట్లాడటం, చాలా చక్కగా చక్కగా అమ్మ చిన్న ఇంజెక్షన్ ఇస్తాను, భయపడద్దు, నీకు ఏం కంగారు లేదు అని చాలా సార్ క్లియర్ గా నాకు పక్క చేస్తూ బయట పర్సన్స్ కూడా చూడొచ్చు. బయట పర్సన్స్ కూడా అది మొత్తం చూపించారండి, ఎలా చేస్తున్నాను ఎలా ఏంటిదండి. కొంతమంది అది చూపించారు సార్, వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇవన్నీ ఏం చూపించరు ఇది. బట్ సార్ మాత్రం ఇదన్నీ చూపించారు. చూపించేసేసిన తర్వాత అప్పుడు మళ్ళా మా ఆటో అబ్బాయి చెప్పాడు, అమ్మా నీకు ఇలా చేశారు ఇలా ఉంది అని. నువ్వు బాగైపోయినట్టే పదా అని అనేసి అని చెప్పేసేసి అన్నారు. నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సార్ రిసీవింగ్ అసలు చెప్తున్నాను, ఆ పిల్లలు ఇద్దరిని కూడా సిస్టర్ గారు జాగ్రత్త అని చెప్పి సార్ మళ్ళీ మందులన్నీ, సార్ నాకు మందులు అసలు మాకు డబ్బులు తీసుకోలేదండి. మందుల దగ్గర మా మెడిసిన్స్ దగ్గర మందులు తీసుకోకుండా సిస్టర్ మీరు వేసుకోండి అని చెప్పారు. నాకే కాదండి చాలా మందికి అట్లాంటివి జరుగుతున్నాయి. చాలా మంది దగ్గర కూడా మందులు తీసుకోరు సార్. బట్ నేను ఇట్లాంటి డాక్టర్ గారిని నా అనుభవంలో, నాకు 38 years సర్వీస్ అండి, నా అనుభవంలో మొదటిసారి చూస్తాను ఇట్లాంటి డాక్టర్ గారిని. నేను సార్కి చేతులైతే నమస్కారం చెప్తారండి. నేను మాత్రం మీ అనుభవంలో చాలా మంది డాక్టర్లతో మీరు పనిచేస్తుంటారు గవర్నమెంట్ హాస్పిటల్. అంటే ఇటువంటి డాక్టర్ వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ రిసీవింగ్ కానీ ఇప్పుడు అంటే మా హాస్పిటల్స్ లో అంటే మా హాస్పిటల్ వేరుగా ఉంటుంది సార్. మేము చేస్తున్నాం కాబట్టి మా పేషెంట్స్ వచ్చిన ఎవరైతే మా డాక్టర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, అది నేను చెప్పగలను. ఎందుకంటే నేను 38 years సార్, నాట్ ఓన్లీ 1 day నాట్ 2 days, 38 years సర్వీస్. మా డాక్టర్లు కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. అదర్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ ఇలా రిసీవ్ చేసుకుంటాం అనేది లేదు సార్. మీరు కొత్తగా చూసారు? నేను దాన్ని కొత్తగా చూశాను. అందరూ చాలా మంది అన్నారు వెళ్ళి నువ్వు మన హాస్పిటల్లో చేయించుకోవచ్చు కదా అని అన్నారు. మాకేంటంటే ఇప్పుడు కొత్త సిస్టమ్స్ వచ్చినాయి, ఓపీ అమ్మాయి అన్ని నేను పడలేను లేవే బాబు, పోతే పోయింది బయటకు వెళ్ళి చేయించుకుంటాను అని చెప్పేసి నేను బయటకు వచ్చాను. అంతేగాని మా హాస్పిటల్ మా డాక్టర్స్ మాత్రం నేను క్రిటిసైజ్ చేయను. ఎందుకంటే మా దేవుళ్ళు వాళ్ళు, మా దేవుళ్ళు. మార్గరెట్ గారు చేయించుకున్నారు, చేయించుకున్న తర్వాత అంటే చేసే టైంలో గానీ అంటే ఎటువంటి లెన్స్ పెడుతున్నారు ఏంటి ఇలా చేస్తున్నారు ముందుగా మీకు బ్రీఫింగ్ చెప్పారు సార్. నాకు ఎవ్రీథింగ్ సార్ డీటెయిల్ గా చెప్పారు. సిస్టర్ మీకు 99% మీకు అసలు ఏ లోటు లేకుండా మీరు ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు, అన్ని చెయ్యొచ్చు అని చెప్పారు సార్. నాకు ఎలా అనిపించింది ఆ టైంలో మీకు పరీక్ష చేస్తున్న టైంలో? మీకు ఐడియా వచ్చిందా, స్పర్శగా ఉందా? అంటే సార్ ఇంజక్షన్ ఇచ్చారు సార్. నాకు ఇచ్చేటప్పుడు చెప్పారు సార్ కొంచెం నొప్పి వస్తుంది అన్న, కొంచెం వచ్చుకోమ్మా ఏం కాదు, కొంచెం పెయిన్ అని అన్నారు. అంతే, ఒక 2 seconds. ఆ తర్వాత మళ్ళీ సార్ ఏం చేశారు నాకేం తెలియదు. చక్కగా సేఫ్టీగా నేను బయటకు వచ్చాను. నన్ను మరుసటి రోజు సార్ ఏం చెప్పారంటే, నేను వెళ్ళే రోజు అమ్మ నువ్వు నెక్స్ట్ డే రమ్మన్నారు. నేను నెక్స్ట్ డే వచ్చాను. నెక్స్ట్ డే రావటం సిస్టర్ ఆపరేషన్ అయిన పేషెంట్ లోపలికి తీసుకొచ్చాను సిస్టర్ గారిని అన్నాను. సార్ నేను ఎట్లా అంటే ద రిసీవింగ్ వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు మేము మా హాస్పిటల్స్ లో చూస్తాం, మేము మా పేషెంట్లని ఎట్లా మా సార్లు రిసీవ్ చేసుకుంటారు అంటే అది మాకు అనుభవం. బట్ అదర్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్లు ఇలా ఉంటారని నేను అనుకోలేదు సార్. ద ఫస్ట్ టైం నేను ఇది ఇలా మా సార్ని చూడటం మాత్రం. సార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు మెడిసిన్స్ ఇచ్చారు సార్, తీసుకున్నాను. మళ్ళీ 11th day రానున్నారు. నేను మళ్ళీ ఈ రోజు వచ్చాను సార్. రైట్, ఓకే. మీరు అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీ కంటి చూపు ఎలా ఉంది?
వెరీ ఏదన్నా ఇట్స్ వెరీ నైస్ సార్. ఎలా చూడగలరు? నేను చాలా అసలు నేను వితౌట్ కళ్ళద్దాలు చూస్తున్నాను సార్. నేను ఇప్పుడు ఏ ఏ ఏ కంటికి చేయించుకున్నారు? నేను రైట్ ఐ చేయించుకున్నాను. రైట్ ఐ. రైట్ ఐ నేను ఇంతకు ముందు రైట్ ఐ నాకు 4.5 ఉండేది. అలాంటిది నేను కన్ను ఇది లేకుండానే నేను చూడగలుగుతున్నాను. పేపర్ చూస్తున్నాను, పేపర్ చదువుతున్నాను వితౌట్ గ్లాసెస్. నేను పేపర్ చదువుతున్నాను సార్. అది మా పిల్లలు అంటారు, అమ్మా నువ్వు పేపర్ చదువుతున్నావు కంటికి ఏమన్నా అవుతుందని. నాకేం అవ్వదు అని చెప్పాను. నాకు సారే చెప్పారు, నాకు 100% మీరు పర్ఫెక్ట్ గా ఉంది సిస్టర్ అని చెప్పారు. సో నాకేం ప్రాబ్లం లేదు అనేసానని చెప్పాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి సార్ మీరేం చెప్తారు? సార్ నేను ఒకటే చెప్తాను, అందరు ఏమనుకుంటారంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో అన్ని ఎంత పెద్ద హాస్పిటల్ ఇది అని చెప్పేసేసి వెళ్తాం తప్ప అక్కడ అయ్యేది ఏంటిది అనేది చాలా మందికి అర్థం కాదు సార్. ఇలా చిన్న హాస్పిటల్స్ అసలు వర్త్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం అనేది నేను ఇస్తాను సార్. వర్త్ ఇప్పుడు మేము మామూలుగా ఇప్పుడు చెకప్కి వెళ్తేనే అక్కడ ఒక జూనియర్ డాక్టర్ వచ్చి చూసి ఏం లేదు వెళ్ళిపోండి అని అంటాడు. ఇంకొక అతను వచ్చి ఇదే కాదు అదే అని అంటారు. అలా కాదు సార్. కానీ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత సిస్టర్ గారు ఇది ఇలా ఉంది అలా ఉంది అని ఎవ్రీబడి ఏంటంటే ద వర్త్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. మనం వర్త్ ఉన్న దగ్గర వాళ్ళు వెళ్ళామనుకోండి, వెళ్తే వాళ్ళు మనకి అంతా చెప్తారు, క్లారిఫికేషన్ ఇస్తారు మనకి ఏమవుతుంది, ఏం చేస్తే ఎలా ఉంటది. మాకు క్లియర్ గా చెప్పారు సార్, అమ్మ నీ కన్ను ఇలా ఉంది, నువ్వు ఇలా చేయించుకో ఇలా చేసుకోని అని చెప్పేసి మాకు క్లియర్ గా చెప్పారు సార్. ఎందుకంటే నా వెయిన్స్ కంప్రెస్ అయిపోయినాయి సార్. నాకు చాలా భయం వేసింది. సార్ నిజంగా చెప్తాను, ఆ మెషిన్ మీద పెట్టి చూసినప్పుడు సిస్టర్ గారు ఇలా ఉన్నాయమ్మా అని చెప్పి క్లియర్ గా చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఎవరు చెప్పలేదు సార్, ఇది మీకు ఆల్రెడీ 4 months ఉంది, మీరు 4 months తర్వాత చేయించుకోండి అన్నారే తప్ప నాకు క్లారిటీగా ఇలా ఎవరు చెప్పలేదు సార్. ఫస్ట్ టైం సార్ కి నేను చాలా చేతులు జోడించి నమస్కారం చెప్తాను సార్. ఎవరైనా కానీ దయచేసి మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి చేయించుకోమని చెప్పి నేను సలహా ఇస్తాను సార్. నేను ఇది మాత్రం నా సలహా సార్. నేను అందరికి చెప్తాను సార్, రియల్లీ సార్ నా పట్ల దేవుడు అని నేను చెప్తాను సార్. నా పట్లే కాదు సార్, నా ఆటో డ్రైవర్ ఆ పిల్లోడు చదవలేదు సార్, 2 కళ్ళు కిందకేసి పెట్టాడు, పైకి లేపలేడు, రెప్పలు వాలిపోయి అసలు చూడలేడు. అలాంటిది సార్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది డాక్టర్స్ ఏమో ఏయో చెప్పారు, వాడికి దగ్గర ఆటో డ్రైవర్ దగ్గర వాడికి 3-4 lakhs వాడు ఖర్చు పెట్టాడు సార్, అయినా నో ఇంప్రూవ్మెంట్. ఎప్పుడైతే సార్ దగ్గరికి వచ్చాడో, ఆ వీడియో చూసారా మీరు? చూసాను సార్. నేను ఎప్పుడైతే సార్ దగ్గరికి వచ్చాడో వాడు కన్రెప్ వేయటము, తర్వాత అక్షరాలు చదవటము చాలా బాగుంది సార్. కొంచెం డైట్ తీసుకోవటము, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ సార్. ఇప్పుడు వాడు నార్మల్ స్టేజ్కి వచ్చాడు, ఇంకా రావాలి. వాడు ఏంటంటే వాడు డైట్ తీసుకోవటంలో ఉంటది. అందుకని ఒకటే సార్ నేను చెప్తాను కదా, ఎంత పేదోళ్ళైనా ఎవరైనా కానీ వర్తున్న సార్ దగ్గరికి రండి, మంచి చేయించుకోమని చెప్పారు. ఫీజు కూడా ఎలా ఉంటుందమ్మా? మా ఫీజు చాలా తక్కువ సార్. 35,000 నేను ఆపరేషన్ చేయించుకున్నాను సార్. ఇది ఎవరు నమ్మరు, బట్ నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 35,000 సార్. అందరు 40-45 అన్నారు ముందు, తర్వాత నేను డిపార్ట్మెంట్ అని చెప్పేసి నాకు 35 తీసుకున్నారు సార్. ఎక్కువ కూడా రేట్ అయ్యలేదు సార్. మెడిసిన్స్ కూడా నాకు ఫ్రీగా ఇచ్చారు సార్. ఈ రోజుల్లో ఎవరు ఇవ్వరు, అది ఏం చేయరు. బట్ సార్ కి చాలా తక్కువ ఫీజు ఉంటుంది ఇక్కడ, చాలా తక్కువ ఫీజు సార్. నేను చేతులెత్తి నమస్కారం చెప్తాను సార్ కి. 2 చేతులు పెట్టి జోడించిన ఆయనకి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే మా పరిస్థితి అలా ఉండింది సార్, నా పరిస్థితి అలా ఉండింది. కానీ నేను మా డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది మాత్రం నేను అందరికి పంచుకుంటాను సార్. ఇది ప్రతి ఒక్కరు షేర్ చేస్తాను సార్. నేను నాకు చెప్తాను, చేతులెత్తి డాక్టర్ గారు అండి మీకు నమస్కారం అండి, మీరు పెద్దవాడు చిన్నవాళ్ళే నాకంటే మీకు చేతులైతే నా జోడించి నమస్కారం చెప్తున్నాను సార్. మీరు ఇట్లాంటి ఇంకా ఎంతో మందికి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాం సార్. మా పక్షాన మేము కూడా పేద ప్రజలు ఉన్నారు, ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని మేము మీకు పరిచయం చేస్తాం సార్. మీ దగ్గరకు వస్తే చాలా మంది బాగుపడతారని నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే నేను ఆటోమేటిక్గా ఒక కుర్రాన్ని చూశాను కాబట్టి, నా ఎక్స్పీరియన్స్ కూడా నాకు వచ్చింది కాబట్టి నేను ఇతరులకు చెప్తాను సార్. ఓకేనండి మార్గరెట్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. 10 మందికి కూడా ఇటువంటి మంచి విషయాలు తెలియాలని కోరుకుంటూ, అవును సార్, మరింత మంది మీ ద్వారా మరి ఇక్కడికి వచ్చి కంటి చికిత్సను చేయించుకోవాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.